అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుడు మనల్ని ప్రేమించాడు ఈ లెంట్ డేస్లో. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు దయచేసిన నూతన దినం, మరి ఆయన సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు మన రెండు చేతులు మరొకసారి పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు గొప్పతనాన్ని, యేసుక్రీస్తు మంచితనాన్ని, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను మనము ధ్యానాలు చేస్తున్నాం. ఈ ఉపవాస దినాల్లో ఒక ప్రణాళికబద్ధంగా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు దయచేశాడు మంచి అవకాశాన్ని. హల్లెలూయా చెబుదాం. మంచిది. నేను ఒక చిన్న విషయాన్ని, జరిగిన సంఘటన నేను మీకు ఒకటి చెప్పాలి. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఒక పాప పుట్టింది. పాప పుట్టిన కొన్ని దినాలకి భర్త చనిపోయాడు. ఇంకా తల్లి ఆ పిల్లను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తూ ఉంది. దాదాపు సంవత్సరంన్నర అలా వస్తూ ఉండగా, మరి ఆ రోజుల్లో నీళ్ళకి కానీ కట్టెలు తెచ్చుకోవడానికి కానీ మరి అన్ని పనులకి బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. మరి అప్పుడు పూరింట్లో వీళ్ళు ఉంటున్నారు, తాటాకింట్లో. ఆ బిడ్డని ఉయ్యాలలో పడుకేసి, గుడ్డ ఉయ్యాలలో పడుకేసి పిల్ల నిద్రపోతుందని ఈ తల్లి నీళ్లు తెచ్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఈలోపు మండుతున్న కట్టెల పొయ్య ఎలా ఎగిసిపడిందో, ఒక నుప్పు రవ్వ ఎగిసిపడి ఇంటి మీద పడింది. ఇల్లు చాలా మంటలు కాలిపోతున్నాయి. ఆ ఇల్లు తగలడిపోతుంది. ఇక తగలడిపోతున్న ఇల్లు గురించి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళందరూ, అయ్యో పలానా ఆమె ఇల్లు తగలడిపోతుంది, కాలిపోతుంది, రండి రండి అంటూ పిలుస్తూ వచ్చి వాళ్ళకు తోచిందంతా చేస్తున్నారు, నీళ్లు కొడుతున్నారు. ఈలోపు అటు నుంచి భయపడుతూ పరిగెత్తుతున్న ఒక ఆమె ఈ తల్లికి చెప్పింది, నీ ఇల్లు తగలడిపోతుంది, త్వరగా వెళ్ళు, అందరూ వచ్చి నీళ్లు కొడుతున్నారు కానీ అది ఆరట్లేదు అని చెప్పారు. ఆ తల్లి పరిగెత్తుకుంటా వచ్చింది. అందరూ చుట్టూ నీళ్లు కొడుతున్నారు. ఆ తెచ్చుకున్న నీళ్ళ బిందె అక్కడ పడేసేసి పరిగెత్తుకుంటా లోపలికి వచ్చేస్తోంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, కాలిపోతున్న ఇంట్లోకి పోతున్నావు, ఎందుకు కాలిపోతావు నువ్వు, ఎళ్ళకు అని ఆపుతుంటే, నా కూతురు లోపల ఉంది, నేను పరిగెత్తాలి అని. అందరూ, అయ్యో ఇప్పటికే అయిపోయింది కదా, నువ్వు కూడా కాలిపోతావు, ఇప్పటికే నీ కూతురు కాలిపోయి ఉంటుందిలే, నువ్వు వెళ్ళకిక అన్నారు. లేదు, నా కూతురు నాకు కావాలి అంటూ లోపలికి పరిగెత్తుకుంటా వచ్చేసి ఆ మంటల్లోనే వచ్చేసి చూస్తే ఉయ్యాల్లో ఉన్న పిల్ల నిద్రపోతూనే ఉంది. పిల్లకేమో అవ్వల. దేవునికి స్తోత్రం. వచ్చి ఉయ్యాల్లో ఉన్న పిల్లను పట్టుకొని వాటేసేసుకొని ఆ పాటిని తన కౌగిలిలో పెట్టేసుకుని గుడ్డ కప్పేసేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే తన ముఖమంతా, ఆ ఒళ్ళంతా ఆ మంటలు పట్టేసి తల్లి కాలిపోయింది. ముఖం అంతా ఇలా కాలిపోయి బాగా అయిపోయింది. పిల్లని తెచ్చేసుకుంది, బేబీ బతికే ఉంది, అంత క్షేమంగా ఉంది. ఇంక ఈ తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ మంచి ట్రీట్మెంట్ చేయగా, ఏది ఏమైనా కాలిపోయిన ముఖం ఎలా ఉంటుంది, ఇప్పుడంటే ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్నారు, కాలింది తెలియకుండా దాదాపుగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడున్న అంత టెక్నాలజీ అప్పుడు లేదు, ఇప్పుడున్న మెడికేషన్ అంతా అప్పుడు లేదు. అప్పుడు గాయాలు తగ్గడానికి మాత్రం మందులు పూసి కట్లు వేసి ఇన్ఫెక్షన్ రాకుండా పెనిసిలిన్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు.
ఇప్పుడున్నంత హెవీ యాంటీబయాటిక్స్ అప్పుడు లేవు. పెన్సిలిన్ చేసేవాళ్ళు ఇన్ఫెక్షన్ రాకుండా. సరే అవి చేస్తూ కట్లు కడుతూ ఉంటే ముఖమంతా ఇలా చర్మం లాగినట్టు అయిపోయి అరిసె మాడిన అరిసె ఎలాగా మడతలుగా అయిపోతుంది పైన, అలాగా ఆమె ముఖమంతా కురూపిగా అయిపోయింది. సరే ఈ పిల్లకి 3 ఏళ్ళు వచ్చినాయి, 4 ఏళ్ళు వచ్చినాయి, 5 ఏళ్ళు వచ్చినాయి, స్కూల్లో జాయిన్ చేసింది. పిల్ల చక్కగా చదువుకుంటుంది. మరి కాలేజీలోకి వచ్చేసింది. ఒక చోటకి హాస్టల్లో వేయాల్సి వచ్చింది. ఇక్కడ ఆ చదువు లేక వేరొక హాస్టల్లో వేయాల్సి వచ్చి అక్కడే భోజనం, అక్కడే చదువు ఉచితమే అని చెప్పినందున ఆ బిడ్డను అక్కడ వేయడం జరిగింది. ఇక ఈమె వారం వెళ్ళి చూడాలనుకునేది, పిల్లని అక్కడ వేసుకున్నాను కదా అని. సరే ఏం జరిగిందంటే ఆమెను హాస్టల్లో పెట్టేసి వచ్చేసింది. ఇక వారం తర్వాత చక్కగా సున్నుండలు పట్టుకొని పిల్లకి ఇష్టమని తీసుకొని బయలుదేరి గేటు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె కురూపితనాన్ని చూసి ఆ గేటు దగ్గర ఎవరు లోపలికి రానిట్లేదు. అడుక్కునే అమ్మాయి అనుకున్నారు. ఈమె అడుక్కోవడానికి వస్తున్నట్టుంది. ఏమ్మా అంటే పలానా పిల్లని ఇక్కడ మా రైతు గారు జాయిన్ చేశారయ్యా. అప్పుడు తల్లులు వెళ్ళేవాళ్ళు కాదు కదా, వాళ్ళకి తెలిసేది కాదు. ఎవరో ఒకళ్ళు పెద్దోళ్ళు, కాస్త చదువుకున్నోళ్ళు, కాస్త చదువు తెలిసినోళ్ళు, కాలేజీ తెలిసినోళ్ళు తీసుకెళ్ళి జాయిన్ చేసి వచ్చేవారు. దేవుని దయ వల్ల ఇప్పుడు మీ అందరికీ ఆ విషయాలు తెలియదు. దేవుని దయ వల్ల ఇప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి అన్నీ చూసుకొని అన్ని జాగ్రత్తలు ఉన్నాయో లేదో, ఫుడ్ ఎలా ఉందో, బెడ్ ఎలా ఉందో, ఉండడం ఎలాగో, పిల్ల పరిస్థితి ఏంటో అన్నీ చూసుకొని జాయిన్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు పాపం మా తల్లిదండ్రులకు తెలియదు. అలా తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఈమె చూసుకోవడానికి వెళ్ళింది కూతురు దగ్గరికి. ఆమె వెళ్ళి చెప్పింది, పలానా పాప నా కూతురమ్మ, నేను ఆమెను చూడటానికి వచ్చాను అని చెప్పింది. చెబితే ఈ పిల్లల్లో ఒక పిల్ల గబగబా వెళ్ళి, అమ్మాయి మీ అమ్మంట వచ్చింది, ఆ గేటు దగ్గర ఉంది, నీకోసం ఎదురు చూస్తుంది అని చెప్పింది. ఈమె దూరం నుండి చూసి తల్లిని గుర్తుపట్టింది. తల్లిని గుర్తుపట్టి అందరూ ఎవరికి వాళ్ళే వెళ్ళిపోమంది. నేను వస్తాలే మీరు వెళ్ళిపోండి అంది. అన్నీ అన్న తర్వాత గేటు దగ్గరికి వెళ్ళి తల్లిని అంటుంది కదా, ఇంత చెడ్డ ముఖం వేసుకుని నువ్వు ఇక్కడికి రాకపోతే ఏమైంది? ఈ కురీపిగా నువ్వు ఈ హాస్టల్కి కాలేజీకి రాకపోతే ఏమైంది? నేను వచ్చినప్పుడు సెలవులు ఇచ్చినప్పుడు నేను వస్తా కదా ఇంటికి, నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? నువ్వు నా తల్లివని చెప్తే నాకెంత నామోష తెలుసా? నువ్వు నా తల్లివని చెప్తే నాకెంత సిగ్గో తెలుసా? నాకెంత అవమానంగా ఉంటుందో తెలుసా? నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా నాకు విలువిస్తారా? వీళ్ళమ్మ కురూపి అంటారు కదా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అసలు నాకు చెప్పకుండా అంది. ఆ తల్లి కంటికి రెప్పలా కష్టపడి చెమటోర్చి కూలి పని చేసి కాలేజీ చదువు వరకు బట్టలు కొని, బుక్స్ కొని, అన్నం పెట్టి ఏది తక్కువ కాకుండా చూసి ఆ కూతురుని అంతలా చదివిస్తున్న తల్లిని పట్టుకొని అలా అంది. అన్న తర్వాత ఆమె ఏడ్చి ఇక పస్తులు ఉండడం మొదలుపెట్టింది. నా కన్ను కూతురే నన్ను ఇలా అంది కదా అని. ఈ సంగతి గొక్కుని మనసులో బాధ తల్లులు అందరికీ చెప్పరు. పిల్లల గురించిన సంగతులు తల్లులు అందరికీ చెప్పరు. ఒకరికిద్దరికి ఖచ్చితంగా చెప్తారు వేదన. ఎందుకంటే కడుపులో బాధ చెప్పుకుంటే తీరుతుందని తల్లుల ఆలోచన. ఆమె ఏం చేసిందంటే నాలాంటి ఒక తల్లిని పిలిచి, ఏమ్మా ఎందుకు అలా ఉంటున్నావంటే విషయం చెప్పింది. నా కూతురు ఇలా అందమ్మా, నాకేం చేయాలో తెలియట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది అంతట. అంటే ఆమె చెప్పింది, చచ్చిపోవద్దు, నువ్వెంత త్యాగం చేసావో ఊరందరికీ తెలుసు, దానికి తెలియలేదు కావాలా, నువ్వు చచ్చిపోవద్దు అని చెప్పింది. ఆమె తట్టుకోలేక తల్లి ఏం చేసిందంటే పడిగాపులు ఏమంటారు, పస్తులుండి ఆకలితో చచ్చిపోయింది. కూతురు వచ్చింది.
చచ్చిపోతే తీసుకొస్తారు కదా, హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. వచ్చిన కూతురు సంగతి ఆ తల్లికి తెలిసింది కదా, ఒక ఆమెకి చెప్పింది కదా. ఆమె వచ్చి చెప్పింది, నువ్వు ఇంత అందంగా ఉండడానికి కారణము, ఈ రోజున సజీవంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? కురీపి అయిన నీ తల్లి. ఎంతో అందమైన నీ తల్లి ముఖము అలా కురూపిగా మారడానికి కారణం నువ్వే. నువ్వు కాలిపోతున్న ఇంటిలో ఉంటే మరణమైనా పర్లేదు, నా కూతురు బ్రతకాలి అని ఇంటిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను కాపాడి తను అగ్నిలో కాలింది. అంతలా మారడానికి, నువ్వు ఇంతగా అందంగా ఉండడానికి ఆమె కారణం అని చెప్పింది. ఆ కూతురు ఏడుస్తుంది. తిరిగి వస్తుందా? చచ్చిపోయిన తల్లి తిరిగి వస్తుందా? ఈ రోజున చాలామంది పిల్లలకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు ఎంతలా మన కోసం శ్రమ పడుతున్నారో, కష్టపడుతున్నారో, ఎంత చెమటోరుస్తున్నారో, హృదయంలో ఎంత గాయపరచబడుతున్నారో, బిడ్డల కోసం ఎంత ఆశపడుతున్నారో. బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని, యోగ్యులు అవ్వాలని, మంచోళ్ళు అవ్వాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ జీవితాలు ఉన్నతంగా ఉండాలి, నాలా ఉండకూడదు, వాడు కొంచెం ఉన్నతంగా ఉండాలి అని ఎంతగా తల్లిదండ్రులు ఆశపడి కష్టపడి ఎన్నో వదులుకొని, వాళ్ళు తిండి వదిలేసి, వాళ్ళు మంచి జీవితాన్ని వదిలేసి పిల్లల కోసం ప్రయాసపడుతున్నారు. ఆ పిల్లలు అది గుర్తించట్లే. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, ప్రతి తల్లి తండ్రి మీకోసం వేదన పడుతున్నారు. ప్రతి తల్లి నిన్ను స్థిరపరచడం కోసం తను ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు శ్రమ కోర్చి, అనారోగ్యమైన, బాగోకపోయిన, ఏ పరిస్థితుల్లో ఉన్న పని చేసి కష్టపడి మీకోసం శ్రమ పడుతున్నారన్న సంగతి మీరు తెలుసుకోవాలి. వారికి లోబడి వారిని ప్రేమించాలి అని నేను ఈ సమయంలో మనవి చేస్తున్నాను. గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లిని ఎంత దుఃఖపరిచిందో ఆ కుమార్తె మాటలు. నేను ఈ సంగతి ఊరికే చెప్పలా, దేవుని వాక్యంలో నుంచి కూడా నేను మీకు కొన్ని విషయాలు తెలపాలని చూస్తున్నాను. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు గురించి కూడా నేను మీకు చెప్పాలి. ఒకసారి పరమగీతముల గ్రంథము చూడండి. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. హల్లెలూయా చెబుదాం. యేసుక్రీస్తు ప్రభువు కన్యమరియ గర్భాన పుట్టి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అనేకులకు రాజ్య సువార్త ప్రకటించి, యేసుక్రీస్తు యొక్క దేవుని రాజ్యమును గూర్చియు, దేవుని సన్నిధిని గూర్చియు, పరలోక సన్నిధిని గూర్చియు, పరలోకములో ఉండే నివాసములు గూర్చియు, ఆయన అంగీకరించిన వారిని పరలోకములో ఎలా చేరుస్తారో కూడా తెలియపరుస్తూ ఆయన వాక్యాన్ని బోధిస్తూ అనేక మందిని ఆయన శిష్యులుగా చేసుకొని సువార్త ప్రకటించాడు. ఆయన గురించి సంఘము చెప్తున్న మాట పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో, సంఘము, పరమగీతములంతా ఏంటో తెలుసా? సంఘము, యేసుక్రీస్తు, పరలోక రాజ్యం, పెళ్ళి. హల్లెలూయా. సంఘము అనే ప్రియురాలు, యేసుక్రీస్తు అనే ప్రియుడు, ఈ వీళ్ళిద్దరి వివాహము పరలోకములో జీవితం. అది ఇప్పుడు సంఘం అంటే ఎవరు? మనమే. ఇక్కడ సంఘం అని ఏమంటుందంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులలో. హల్లెలూయా. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆ కింద మనం చూస్తే గనక ఆయనను వర్ణిస్తూ
ఆయన శిరస్సు నుంచి పాదము వరకు వర్ణిస్తూ ఈ 10వ వచనం నుండి చాలా అద్భుతమైన మాటలు మనకి కనబడతాయి. అవి ఒకసారి చదివితే మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఆయన గొప్పతనం ఎంత మనకు కనబడుతుంది. ఆయన చెక్కెళ్ళు, పరిమళ పుష్పస్థానములు, అతని కరములు తర్షీసు రత్నభూషములు, అతని కాళ్ళు మేలిమి బంగారు, మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములు, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు కదా. ఈ చివరి వచనాలు ఆయన గొప్పతనము గురించి సంఘము యేసు ప్రభు గురించి చెప్తుంది. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు, సంఘము అనే ప్రియురాలు యేసుక్రీస్తు అనే ప్రియుడు గురించి చెప్తుంది. అంటే యేసు ప్రభువు ఎంత సుందరుడు అంటే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా ఆయన్ని గుర్తించవచ్చును. ఆమేన్. ఆయన అంత అందమైన వాడు, ఆయన అంత ఉన్నతమైన వాడు, ఆయన అంత సుందరమైన వాడు, ఆయన చాలా స్వరూపము కలిగిన వాడు, సుందరమైన స్వరూపము కలిగిన వాడు. హల్లెలూయా. మనకి మంచి పాట కూడా ఉంది, ఎంతో సుందరుడమ్మా యేసు, నేనెంతో మురిసిపోయాను, ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరాయన కెళ్ళల్లో సమరూప పురుషుండు, ఎవ్వరూ ఆయనకు సమరూప పురుషుడు ఎలలో లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరూ లేరు సమరూపమైన పురుషుడు ఎలలో, అంటే ఈ లోకంలో. అంత అందమైన, అంత సొగసైన, అంత స్వరూపము కలిగిన, అంత సుందరుడైన, అంత మేలిమి బంగారు కన్నా రంగు కలిగిన అంతటి గొప్పవాడట. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఎంతటి స్వరూపి అట? సుందరమైన స్వరూపి. ఆయన శిరస్సు నుంచి పాదము వరకు మనము చదివితే, ఈ 5వ అధ్యాయము 10వ వచనము నుండి చివరి వరకు చదివితే ఆయన యొక్క స్వరూపము వర్ణించబడింది. అంత ఉన్నతమైన స్వరూపము, అందము కలిగిన యేసు ప్రభు యొక్క స్వరూపము ఏమైంది? అది నా ప్రశ్న. మీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది ఆయన స్వరూపం? నా పాప భారాన్ని మోసేందుకా ప్రభువు కలువరిలో నా కొరకై శ్రమ పొందెను. ఏమైంది ఆయన స్వరూపం? సురూపమైనను సొగసైనను లేనివారిగా ఎందుకయ్యాడు? ఏమయ్యింది? వాక్యం సెలవిస్తూ ఉంది. కిందకొద్దాం. 4వ వచనం,
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఏమయ్యింది ఆయన స్వరూపం అంటే మన వ్యసనములను ఆయన వహించెను, మన పాపములు ఆయన భరించెను, మన దోషములు ఆయన మోసెను, మనము పొందాల్సిన శిక్ష ఆయన పొందెను. మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? ఎందుకు మనం ఇంత స్వరూపముతో, ఇంత అందముతో, ఇంతగా మనము ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇక్కడికి వచ్చామంటే ఆయన పొందిన దెబ్బలు, ఆయన చేసిన త్యాగం, ఆయన అర్పించిన ప్రాణం, ఆయన శరీరము నలుగగొట్టబడితే మనము క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా, ఆయన ప్రజలుగా మారి ఆయన మందిరంలో కూర్చున్నాం. ఊరికే వచ్చిందా ఈ రక్షణ? ఊరికే వచ్చిందా? ఉచితమా రక్షణ అంటే? మందిరంలోకి వెళ్తే చాలు, 2 రోజులు ప్రార్థన చేస్తే చాలు, 3వ రోజు బాప్తిస్మం ఇచ్చేస్తే చాలు, మందిరంలోకి ఇక నేను క్రైస్తవుణ్ణి అంటే కాదు. ఇంత గొప్ప రక్షణ ఆయన చచ్చిపోతే, స్వరూపాన్ని కురూపంగా మారిపోతే అప్పుడొచ్చింది ఇంత గొప్ప రక్షణ భాగ్యం. ఈరోజు స్వరూపులుగా, ఈ రోజున మనము అందంగా, ఈ రోజున మనం ఇంతగా ఒక దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా, వీళ్ళు దేవుని ప్రజలు అని చెప్పుకునే స్థితిలోకి రావడానికి ఆయన స్వరూపాన్ని కురూపంగా మార్చుకుంటే వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఉచితం కాదు ఆయన రక్షణ, ఆయన మరణం. ఉచితం కాదు ఈ గొప్ప రక్షణ. ఆయన చచ్చిపోతే, ఆయన శిలువ మరణం పొందితే, ఆయన గాయపరచబడితే వచ్చింది గొప్ప రక్షణ. ఆయన ఎవరంట? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అంత అందమైన వాడు, సురూపమైనను సొగసైనను లేని వానిగా అయిపోయాడు. నీకోసమేనన్న విషయం నీకు తెలుసా? నీకోసమేనన్న విషయం నీకు తెలుసా? ఈ మైక్ ద్వారా ఎంతమంది వింటున్నారో దయచేసి నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి అడుగుతున్నాను. ఆయన స్వరూపము, ఆయన సొగసు, ఆయన యొక్క ముఖమంతా నాగట్టి, ఆ శరీరం అంతా నాగట్టి చాళ్ళ వల్లే దున్నబడటానికి కారణం మన దోషములని, మన పాపములని. అది నీ పాపమని నీకు తెలుస్తోందా? ఈరోజైనా గ్రహించాలి నువ్వు, ఈరోజైనా అర్థం చేసుకోవాలి నువ్వు. ఎంతగా నీకోసం నలుగొట్టబడ్డాడు, ఎంతగా శ్రమ పెట్టబడ్డాడు. లూకా సువార్తలో మనం చూస్తాం కదా, ఆయన్ని బందిపోటును పట్టుకున్నట్టు పట్టుకున్నారు. నిన్ను కదా పట్టుకోవాలి, నువ్వు కదా పాపం చేసింది, నువ్వు కదా దోషం చేసింది, నేను కదా కాదా? అవునా కాదా? తలకాయ ఊపుతారేమ్మా, తలకాయ ఊపొద్దు, నోటితో చెప్పండి, ఒప్పుకుందాం. కాదా? మనకేం సంబంధం లేదా? ఆయన అలా అయిపోవడానికి మాకేం సంబంధం లేదు అంటారా? అనగలరా? ఒకవేళ అట్ట అనేటట్టయితే నువ్వు క్రైస్తవుడు కాదు, నీకు నమస్కారం, నీకు 100 నమస్కారాలు బాబు.
నాకేం సంబంధం లేదు. యేసు ప్రభు అట్ట చచ్చిపోవడానికి కానీ అలా అయిపోవడానికి కానీ స్వరూపమంతా కురూపంగా మార్చిపడటానికి, సొగసు లేకపోవడానికి, స్వరూపం లేకపోవడానికి నాకేం సంబంధం లేదు అంటావా? నీకు నమస్కారం. నీకు క్రైస్తవ్యం అర్థం కాలేదు. యేసు ప్రభు ఇంకా నీకు తెలియలేదని అది నాకు అర్థమవుతుందన్నమాట. ఒకవేళ నా కోసమే ఆయన సిలువకెక్కాడు, నా కోసమే ఆయన మరణించాడు, నా కోసమే తను అప్పగించుకున్నాడు, నా కోసమే నా గట్టి చాళ్ళ వలె దున్నపడ్డాడు, నా కోసమే ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, నా కోసమే అని నువ్వు అన్నట్టయితే, నీవు గుర్తించినట్టయితే ఒకటి చెయ్యాలి. పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, బ్రతుకును మార్చుకొని, అలవాట్లు మార్చుకొని, క్రియలు మార్చుకొని, చూపులు మార్చుకొని, మనస్సు మార్చుకొని యేసయ్య దగ్గరికి నువ్వురా. ప్రభువా, నా కోసమే నువ్వు చనిపోయావని నువ్వు అలా లోబడగలిగితే, యేసయ్య ఎదుట నువ్వు ఒప్పుకోగలిగితే, ఈరోజే నీకు గొప్ప స్వరూపాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఆ తల్లి స్వరూపము కూతురు కోసం మారిపోయింది. కూతురు అందంగా ఉండడానికి కారణం ఎవరు? మంటల్లో కాలిపోయిన తల్లి. ఈరోజు ఆ కూతురికి ఎలా తెలియలేదో, ఆ కూతురికి ఎలా అర్థం కాలేదో తల్లి వేదన, తల్లి పడ్డ శ్రమ, ఈరోజు చాలామందికి యేసయ్య శ్రమ, యేసయ్య పొందిన దెబ్బలు, యేసయ్య పొందిన మరణం ఇంకా అర్థం కాకుండా జీవించేస్తున్నారు, బతికేస్తున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, బతికేస్తున్నారు. ఇంకా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు మారాల్సిందే. ఎంతకాలం ఇంకా ఆయన దగ్గరికి రాకుండా, ఆయన మరణ పునరుద్ధానాలను అర్థం చేసుకోకుండా ఎంతకాలం ఇలా జీవించేస్తాం? ఒక్కసారి ఆలోచిద్దామా? నేను ముగింపులోకి వచ్చేసా. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. రోగంలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? తృణీకరింపబడుతున్నావా? అయితే నీకోసం ముందే ఆయన దెబ్బలు తిన్నాడు, ముందే నీకోసం తృణీకరించబడ్డాడు, ముందే ఆయన నీకోసం వెలివేయబడ్డాడు, నిన్ను ఆయనలో చేర్చడానికి. నువ్వు గనక ఆయన్ని నమ్మి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో ఉంటే, ఆయన మరణ పునరుద్ధానాలు నువ్వు అర్థం చేసుకుంటే, అది నీకోసమే అన్న విషయం నువ్వు తెలుసుకుంటే, ఈరోజే నీకు గొప్ప రక్షణానందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరూ నన్ను అంగీకరిస్తారో వారందరూ నా పిల్లలు అవడానికి నేను అధికారం ఇచ్చి ఉన్నాను. ఆయన పిల్లలుగా ఉండే అధికారాన్ని ఆయన ఇచ్చాడు. ఈరోజు యేసయ్య అలా అయిపోవడానికి కారణం, యేసయ్య అలా మరణించడానికి కారణం, యేసయ్య అలా సిలువలో తన రక్తమును కార్చడానికి, స్వరూపమల్లా కురూపిగా మార్చబడడానికి కారణం మనమే. అది తెలుసుకొని ఆయన అంగీకరించి, ఆయన కార్చిన రక్తములో కడగబడి శుద్ధులుగా చేయబడి, మన పాపపు కురూపితనాన్ని మార్చుకొని పరిశుద్ధ స్వరూపములోనికి మార్చబడాలి. దేవుడు ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు ఈ విషయం. మనందరి నుంచి, ఈ మైక్ ద్వారా వింటున్న నీ నుంచి కూడా అది కోరుకుంటున్నాడు. ఏంటి అంటే, నువ్వు రక్షించబడి పాపపు జీవితంలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధులతో చేరి యేసుక్రీస్తు పరిశుద్ధ జీవితాన్ని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంతకాలం జీవించినా, ఎంతకాలం పాపంలో బ్రతికిన తృప్తి లేదు మనుషులకి. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి పరిశుద్ధంగా జీవిస్తే, ప్రభువుతో ఉంటే, ప్రభువులో జీవిస్తుంటే సమస్తము తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు అలాగూ ఆయన యొక్క రక్తంలో కడగబడడానికి, ఆయన యొక్క ఆ శిలువ చెంత చేరడానికి మనం ఇష్టపడదాం. ఈరోజే నిర్ణయం తీసుకుందాం. మనల్ని స్వరూపులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన స్వరూపము కురూపంగా మారింది. స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ఆయను మన కోసమే. మనం గుర్తించి దేవునికి లోబడదాం. అందరం కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ మైక్ ద్వారా ఒకవేళ మీరు వింటున్నట్టయితే మీరున్న చోట మోకాళ్ళు వేయండి, మీరున్న చోటే ప్రార్థన చేయండి. ప్రభువా, నిజమే, నువ్వు ఆ సిలువలో మరణించడానికి కారణం నేనయ్యా. ఆ సిలువలో కురూపిగా మారడానికి కారణం నేనే, నా పాపమే ప్రభువా. సొగసైనను స్వరూపమైనను లేనివానిగా నువ్వు అవ్వడానికి కారణం నేనే యేసయ్యా. నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా. నా పాపము నుండి నన్ను విడిపించయ్యా, నా దోషము నుండి నన్ను విడిపించయ్యా. నా స్థితిలో నుంచి నన్ను లేపయ్యా. నీ గొప్ప సంతోషము, నీ గొప్ప ఆనందము, నీ గొప్ప పరిశుద్ధత, నీ గొప్ప పరలోక రాజ్య సంతోషాన్ని నువ్వు నాకు దయచే ప్రభువా అని నువ్వు అడిగితే ఈ క్షణమే ఆయన నీకు ఆయన పరిశుద్ధతని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అడుగు, నోరు తెరిచి దేవుణ్ణి అడుగు బిడ్డ. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నిన్ను దాటి వెళ్ళడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను పుట్టించినోడు ఆయనే. ఆయనకు నువ్వు తెలుసు. నువ్వు అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ మొర వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నిన్ను సరిచేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను పరిశుద్ధినిగా తీరుస్తాడు. ఆయన అందమైన స్వరూపాన్ని నీకిస్తాడు. పరలోక రాజ్య వారసత్వాన్ని నీకు ఇస్తాడు. చెయ్యండి, అందరూ నోరు తెరిచి ప్రార్థించాలి.